శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఇప్పుడు మనము దసరా శరన్నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున పాడ్యమి పండగ అని చాలా మంది చేస్తారు. పాడ్యమి రోజు చాలా ఎక్కువగా పని ఉంటుంది. అంటే నవరాత్రి పూజలు చేసే వాళ్ళకి అమ్మ మేము చేయకపోతే ఏమైనా నష్టం జరుగుతుందంటే ఏమీ జరగదు. కాకపోతే పాడ్యమి రోజున పూజా మందిరం మొత్తం శుభ్రం చేసుకొని మనం పండగ వస్తుందనగానే ఇల్లు ఎట్లయినా శుభ్రంగా చేసుకుంటాం. ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ ఉంది. ఇప్పుడు అందరి ఇల్లు కూడా చాలా శుభ్రంగా పెట్టుకుంటున్నారు. పండగ వస్తేనే క్లీన్ చేసుకోవాలన్న ఆలోచన లేదు ఎవ్వరికీ కూడా. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం శుచి అవ్వాలి. ప్రధాన ద్వారం ఎప్పుడు పండగలాగే పాడ్యమి రోజున ప్రధాన ద్వారాన్ని పూజించి ఇంటి ముందు చక్కగా ముగ్గేసి మనకి ఈ ఆ రోజున దొరికితే మామిడాకులు ఇంటికి కట్టుకొని బంతిపూలు లాంటివి వేసుకొని శుచిగా తల స్నానం చేసి ఉతికి శుభ్రపరిచిన బట్టల్ని ధరించి పూజా మందిరం దగ్గరికి వచ్చి పూజా మందిరం మొత్తం శుభ్రం చేసుకుని ఫోటోలు కానీ విగ్రహాలు కానీ అన్ని శుభ్రం చేసుకొని ఆ రోజు మొదటి రోజున ఆ అమ్మవారిని కొంచెం ఏదైనా పాయసం ఇది తయారు చేసి పెట్టండి. లేదమ్మా మేము 8కే మేము బయటికి పోవాలి, పూజా మందిరం శుభ్రం చేసే వరకే మాకు సమయం మీరిపోతుంది, కాబట్టి మేము ప్రసాదం వండలేము అంటే భక్తితో మీరు ఏదైనా ఒక ఫలం పెట్టండి. అరటిపళ్ళు అయితే 2 పెట్టండి. ఏ ఫలం పెట్టినా లేకపోతే పాలు ఒక చిన్న బెల్లం ముక్క అయినా అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. అమ్మవారు భక్తి చూస్తుంది. ఇక్కడ మన యొక్క చిత్తశుద్ధిని చూస్తుంది. అప్పుడు అమ్మ నువ్వు శత్రు సంహారం చేసే శక్తి స్వరూపినివి, ప్రకృతి స్వరూపినివి. నాలో ఉన్న శత్రుత్వ గుణాలని తొలగించుకోవడం కోసం నేను ఈ రోజు నన్ను ఆరాధిస్తున్నాను తల్లి. నాలో ఉన్న శత్రుత్వ గుణాలని తొలగించు, పూర్వజన్మ పాపం ఏదైనా ఉంటే తొలగించని అమ్మవారికి మొక్కోండి. నేను అష్టోత్తరం చదవలేకపోయా, లలితా సహస్రనామాలు చదవలేకపోయా, అమ్మవారికి కలశం పెట్టి పూజించలేదు, అమ్మవారికి బట్టలు పెట్టుకోలేదు, ఇవన్నీ ఆవిడేవీ చూడదు. మనలో ఉన్న దుర్గుణాలను తొలగించుకోవడం కోసం మనం చేసే ప్రయత్నం చూసి చిరునవ్వు నవ్వుకుంటుంది తల్లి. అరే నా బిడ్డడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు రా అని ఖచ్చితంగా మనల్ని కరుణిస్తుంది. మరి అలాంటి తల్లి పాడ్యమి రోజున ఏ అవతారంలో మనకి దర్శనం ఇవ్వబోతోంది? మనం అందరము కూడా ఎక్కువగా విజయవాడ కనకదుర్గాదేవి అలంకారాల్ని మనం అనుసరిస్తూ ఉంటాం. కానీ ఇది ఎక్కడ ఈ రోజు ఈ అలంకారమే చేయాలనేది ఎక్కడా మనకి లేదండి. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. అటు ఇటు అవుతూ ఉంటాయి. అంతేకాని ఇక్కడే ఇదే చేశారు అదే చేయాలనేది లేదు. అది ఆలయం యొక్క శాస్త్రం ప్రకారం వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారు. మరి మొదటి రోజున ఎక్కడైనా కూడా బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు మనల్ని అలరించబోతున్నారు. బాలా త్రిపుర సుందరి, బాల పేరులోనే బాల ఉంది. అమ్మవారి స్వరూపం చిన్న పిల్లలాగా ఎప్పుడు అలానే దర్శనమిస్తుంది అందరికీ. అమ్మవారి యొక్క మూలామంత్రం జపం చేస్తే అసలు విజయం అనేది మనల్ని వదిలి వెళ్ళిపోదు, మనతోనే ఉంటుంది. బాల అని పేరుంది కాబట్టి చిన్న పిల్ల రూపంలోనే అమ్మవారు దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారు ఎప్పుడు అవతారం తీసుకుంది, ఎవరిని సంహరించింది అనేది తెలుసుకోవాలి. భండాసురుణ్ణి సంహరించే సమయంలో యుద్ధానికి వెళుతోంది లలితా పరమేశ్వరి. పక్కన వారాహి, శ్యామలాదేవి అందరూ ఉన్నారు. ఆమె ముఖం నుంచి ఒక బాల అవతారం తీసుకుంది. ఆవిడ నేను వస్తాను యుద్ధానికి అంది. లలితా పరమేశ్వరి వద్దు, చిన్న పిల్ల రూపంలో ఉన్నావు, నువ్వు చేయలేవు అంటే సరేనంది. కానీ యుద్ధం చేసేటప్పుడు ఆ యొక్క అసురుడి యొక్క 10 తలలని సంహారం చేసింది బాల రూపంలో కూడా. అందుకే 10 తలలు అంటే 10 ముఖాలు పెట్టుకొని ఉండరండి. 10 తలల యొక్క శత్రు గుణాలు కలిగి ఉన్నవాడు అని అర్థం అన్నమాట. రావణాసురుడు అంటే 10 తలలు పెట్టుకొని మనకేదో జెండు బొమ్మ యాడ్లోనో లేకపోతే సినిమాలో చూపించినట్టుగా ఉండదు అవతారం. 10 తలలు చేసే పని, 10 తలల్లో ఉండే శత్రుత్వము అసురుత్వము వీళ్ళల్లో ఉంటుంది. దాన్ని సంహరించడం అనేది ఇక్కడ అర్థం. అలా బాలా త్రిపుర సుందరి యొక్క అవతారం జరిగింది. భండాసురుణ్ణి సంహరించిన తల్లి, అలాగే విజయాలనిచ్చే తల్లి. మీ ఇంట్లో మీరు మీకు వీలైన ప్రసాదాలు పెట్టండి. ఈ చీరే ధరించాలని ఎక్కడా లేదు, ఈ గాజులే వేసుకోవాలని ఎక్కడా లేదు. కనీసం ఈ 9 రోజులైనా మంగళసూత్రాలు వేసుకొని, చేతికి గాజులు వేసుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, పద్ధతిగా సాంప్రదాయంగా కాలికి మెట్టెలు కూడా పెట్టుకోవట్లేదు పెళ్ళైన వాళ్ళు, పెట్టుకోండి. ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవి. భారతీయ సాంప్రదాయం ప్రకారం కనీసం ఈ 10 రోజులైనా మీరు అలవాటు చేసుకొని అమ్మవారిని ఆరాధించండి. సరే ఆలయానికి వెళ్ళే మనకి అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే మహిళలందరూ ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు, తప్పనట్లేదు. ఆర్థిక పరిస్థితుల రీత్యా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి సరే ఏదో ఒక పూట ఉదయమా సాయంత్రమా ఏ సమయంలో మీకు వీలైతే ఆ సమయంలో
కనీసం అమ్మవారికి దండం పెట్టుకోండి. బాలా త్రిపుర సుందరి రూపంలో మమ్మల్ని అందరినీ రక్షించావు తల్లి, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి నమస్కారం చేస్తే ఈ రోజున బాలా త్రిపుర సుందరి రూపంలోనే అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అలా మనం పాడ్యమి రోజున పండగని ఇలా చేసుకుని అమ్మవారికి నైవేద్యం అనేది అది మీ ఓపిక, మీ స్తోమత, మీ ఇంటి సాంప్రదాయం. కొంతమందికి పాడ్యం రోజు పండగ చేసేది ఇది ఉండదు. పూజా మందిరం శుభ్రం చేసుకుంటేది అదంతా ఏముండదు. ఒకటేసారి డైరెక్ట్ విజయదశమి రోజే చేస్తారు. కాకపోతే పూజా మందిరం పాడ్యమి రోజు ఒకసారి, మళ్ళీ విజయదశమి రోజు ఒకసారి చేస్తే చాలా మంచిది, శుభ్రంగా కనిపిస్తుంది. మనకు కూడా అమ్మవారికి పూజ చేయాలన్న తలంపును తీసుకొస్తుంది. పంచభూతాలని కూడా ఆవిడ సక్రమంగా, అంటే వాళ్ళ వాళ్ళ విధులు ఎలా నిర్వర్తించాలో ఒక కొలిక్కి తీసుకొచ్చింది. సృష్టి మొదలవగానే అన్నీ కూడా అదుపాజ్ఞల్లో లేదు, ప్రకృతి కూడా అన్నమాట. అలా సరిచేసిన తల్లి అన్నమాట. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క పంచభూతానికి సంకేతంగా అమ్మవారు మనకు కనిపిస్తుంది. అమ్మవారిని ఆరాధిస్తే అద్భుతమైన జ్ఞానం లభిస్తుందండి. జ్ఞానానికి దేవత ఈవిడ. ఈవిడ చేతిలో, అమ్మవారి చేతిలో వేదాలు కూడా మనకు కనిపిస్తాయి. అలాంటి తల్లి అన్నమాట. ఈరోజు గాయత్రీదేవి యొక్క అలంకారంలో అమ్మవారు మనల్ని అలరిస్తుంది. మనం దర్శనం చేసుకోవాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారమ్మ, ఒక్కో రోజు వాళ్ళకు అలంకారం చెప్తారే, అన్ని ఫోటోలు మా దగ్గర ఇంట్లో లేవు అని, అన్ని విగ్రహాలు లేవని. మీరు అన్నీ పెట్టక్కర్లేదు. ఒక లలితాదేవి ఫోటో ఉన్నా చాలు, లేదా మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో కానీ ఫోటోలో కానీ లక్ష్మీదేవి ఉన్న ఆవిడే అమ్మవారు అనుకొని మీరు ఆరాధించండి. అంతే. వేరే ఫోటోలు అన్ని దేనికి దానికి తెచ్చి ఏ రోజుకి ఆ రోజు ఫోటో కలశం మార్చాల్సిన అవసరం లేదు. కలశ స్థాపన పాడ్యమి రోజు స్థాపిస్తారు. అంటే నవరాత్రి పూజని నిర్వహించుకునే వాళ్ళ సంగతి. కొంతమందికి ఇంటి సాంప్రదాయం ఉంటుంది, కొంతమందికి ఇష్టంతో భక్తితో కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. అలా ఆ రోజు ఆ ఒక్క ఫోటో ముందు పెట్టి అదే ఆరాధన చెయ్యండి. ఏ రోజుకి ఆ రోజు మాలిన్యం తొలగించి మళ్ళా కొత్తగా పువ్వులని పెట్టటం, దీపాలను పెట్టటం, తాంబూలం, నైవేద్యం పెట్టండి. చాలా మంది ఏ రోజుకి ఆ రోజు కొత్త చీర పెట్టాలి, ఏ రోజుకి ఆ రోజు మనం కొత్త చీర కట్టుకోవాలి. అలాంటిది ఎక్కడా లేదమ్మా, ఎక్కడా లేదు. ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. చీరలు డబ్బులు ఉన్నాయనుకుంటున్నాం. ఆ ప్రొడక్షన్ కోసం ఎన్ని వనరులు పాడవుతున్నాయి అంటే పొల్యూషన్. మనకి వాతావరణ కాలుష్యం చాలా ఎక్కువైపోయింది. ఈ ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఆ పొగ కారణంగా వాతావరణ కాలుష్యం మనకి వచ్చింది. అంటే ఇప్పటికే చాలా దెబ్బతినిపోయాయి. ప్రకృతిని నాశనం చేసుకున్నాం, వాతావరణాన్ని పాడు చేసేసుకున్నాం. ఇలా మనం కొండము ప్రతిరోజు కొత్త చీర కట్టాలనే నియమం ఎక్కడా లేదు తల్లి. మీరు విజయదశమి రోజు కూడా మీరు కట్టాలనే నియమం లేదు. భగవంతుడికి, అమ్మవారికి భక్తిగా పూజ చేయటం, ప్రకృతిని కాపాడుకోవటం, వనరుల్ని కాపాడుకోవటం, వాతావరణాన్ని ఇది అసలైన భక్తి. నువ్వు అమ్మవారి కలశం పెట్టు, ఆరాధించకపో, అమ్మవారు ఏమీ అనుకోదు. అరే వీడు సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడు, వాతావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ చూస్తుంది. ఇది కూడా భక్తిలో భాగమే. కాబట్టి అమ్మవారిని గాయత్రీదేవి యొక్క అష్టోత్తరం ఈరోజు చదువుకోవటం, ఆ గాయత్రీదేవి యొక్క మంత్రాన్ని పదే పదే స్మరించుకోవటం మనం ఈరోజు చేయవలసిన ముఖ్యమైన విధి. సరే మాకు వీలు కాలేదు, కనీసం దేవుడి దగ్గర పూజ చేస్తాను, నిలబడి ఓ 3 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించండి చాలు. అమ్మవారు ఆ మంత్రానికే ప్రసన్నురాలైపోతుంది. మనకి అద్భుతమైన జ్ఞాన ప్రదాత గాయత్రీదేవి. అందుకే విద్యను అభ్యసించే ముందు గాయత్రి మంత్రాన్ని ఎందుకు వాళ్ళు అభ్యసిస్తారు, పిల్లలు మొదటగా ఎందుకు ఉపదేశిస్తారు, గురువులు కూడా, తల్లి కూడా, అంటే జ్ఞానం వస్తేనే చదువుకున్న చదువు ఆ జ్ఞానం ద్వారా 10 మందికి పంచబడుతుంది అని. అలాంటి గొప్ప దేవత. ప్రసాదం అంటారా, అమ్మ ఈ రోజు వేరే ఛానల్లో వచ్చింది, ఈ ప్రసాదం పెట్టమన్నారు, ఇదే పెట్టాలని, ఇది పెట్టకపోతే ఏంటిది అని లేదు. మీరు భోజనానికి వంట వండుకుంటారు కదా, కొంచెం అన్నం పక్కకు తీసి పెరుగన్నము, లేకపోతే అందులో బెల్లం పాలు పోసి ఒక పాయసాన్నము కొంచెం పెట్టండి. లేదు ఓపిక ఉంది, ఇంట్లో ఉండి ఆరాధన చేస్తాం, ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేస్తాం, చెయ్యండి. ఇక్కడ ఎక్కడ నియమాలు లేవు. పూజకి ఆరాధనకి నియమాలు అంటూ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎన్ని శుభ్రంగా శుచిగా స్నానం చేయటం, పూజా మందిరం శుభ్రంగా ఉంచుకోవటం, మనసు పెట్టి పూజను చేయటం, ఈ నియమాలు తప్ప ఈ ప్రసాదం పెట్టాలి, ఈ పువ్వులు పెట్టాలి, ఈ చీరను మనం ధరించాలని ఎక్కడా లేవు. నేను కూడా చెప్పాను మొదట్లో, ఈ రోజు ఈ చీరను కట్టుకోండి, ఈ గాజులు వేసుకోండి, ఈ ప్రసాదమే వండి పెట్టండి అని. అది కాదు. అది తర్వాత నేను ప్రోగ్రాం ఇచ్చాక తప్పని తెలిసాక ఎక్కడా నేను ఇవ్వలేదు. అది ఏది ఉతికి శుభ్రపరిచిన నూలు చీర కట్టుకున్నా, పూజ చేసినా అదే ఫలితమే. పట్టు చీర కట్టుకొని, ప్రతిరోజు కొత్తది పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకున్నా కూడా అదే ఫలితమే. అమ్మవారు నీ నగల్ని, నీ చీరల్ని చూడదు, నువ్వు చేసే ఆరాధనని చూస్తుంది. కాబట్టి గాయత్రీదేవి యొక్క అలంకారాన్ని ఈరోజు అమ్మవారు మన ముందుకు వస్తుంది. అందరము కూడా దర్శనం చేసుకుందాం. అమ్మవారి
అందించే జ్ఞానాన్ని మనం పొందాలని కోరుకుంటూ స్వస్తి.